అందరికీ నమస్కారం అండి. నేను మీ నవత. వెల్కమ్ టు ఆర్ సంస్కృతి. మార్చి 3, 2026 మంగళవారం పుబ్బా నక్షత్రం కేతుగ్రస్తం ఉంది. ఇక గ్రహణం పట్టు సమయం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, అలాగే విడుపు సమయం అంటే మోక్ష సమయం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు. ఉదయం 9 గంటల 20 నిమిషాల నుండి గ్రహణ వేద ప్రారంభం అవుతుంది. అలాగే ఉదయం 9 గంటల 20 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు భోజనం చేయకూడదు. గర్భవతులు, వృద్ధులు పగలు 11 గంటల నుంచి వేద పాటించవలను. పట్టు స్నానం పగలు 3 గంటల 15 నిమిషాలకు, అలాగే విడుపు స్నానం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఉదయం 6 గంటలకు దేవాలయాలు పూజ చేసి మూసేస్తారు. అలాగే మాఘ, పుబ్బ, ఉత్తర నక్షత్ర జాతకులు మరియు వృషభం, సింహం, కన్య, మకర రాశుల వారికి దోషకరి. మాఘ, పుబ్బ, ఉత్తర నక్షత్రం వాళ్ళు దోష నివారణకు చంద్రబింబం, నాగబింబంలను కంచు లేక రాగి పాత్రల్లో పూజించి నువ్వులు, తెల్ల వస్త్రం, దక్షిణతో దానం ఇవ్వవలను. దానం ఇవ్వలేని వాళ్ళు రావి చెట్టుకి 21 ప్రదక్షిణలు చేసినా కూడా దోషం తొలగిపోవును. ఈ గ్రహణం భారతదేశంలో అంతటా కనిపించును. దేవాలయాలు రాత్రి మూసి ఉంచి మరునాడు శుద్ధి ప్రోక్షణ చేసి యథావిధి పూజలు చేయవచ్చును. సో గ్రహణానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఇంట్లో వస్తువులన్నిటి మీద కూడా గరక వేసుకోండి. అలాగే గ్రహణానికంటే 6 గంటల ముందే భోజనాన్ని చేయండి. గ్రహణం అయిపోగానే స్నానం చేసి మొత్తం ఇల్లు శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ వంట చేసుకొని భోజనం చేయండి. ఎందుకంటే గ్రహణాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ గ్రహణ టైంలో పాటించాల్సిన నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. మరి ఎంతమంది ఈ నియమాలను పాటిస్తూ ఉన్నారు, లేదా ఎంతమంది నిజంగా కూడా ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.